అందరికీ వందనాలండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 14వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 12 12 అండి. సెలవిచ్చాను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై విరోధినై నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను తర్వాత బాటసారు సంచరించుచుండగా కానీ కుమారులైనను కుమార్తెలైన మళ్ళీ చదవ కానీ చాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువా, నీ స్తోత్రాలు. ఆరాధనలో మీ దాసులలో పెట్టుకుని శ్రేష్టమైన ఆరాధన సంబంధమైన యొక్క మాటలు మీరు మాకు అందించారు. మరలా తిరిగి నాయన ఇదిగో ప్రభా, యెహెజ్కేలు గ్రంథములో నుండి కొన్ని మాటలు చదువుకున్నాం. ఈ చదువుకున్న ఈ మాటలను వివరించడానికి జ్ఞానం లేని వాడిని నీ పక్షంగా నిలబడ్డాను ప్రభు. మీ ఆత్మతో నింపండి. ఎవరి హృదయములకు ఎట్టి మాట అవసరమై ఉన్నదో నాలో మీరుండి మాట్లాడండి నాయన. ఎందుకంటే ఆఖరు దినాల్లో, ఆఖరి గడియాల్లో ఉన్నాం ప్రభా. ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా యోచించాలో ఇంకా తెలియని పరిస్థితిలో మేము ఉన్నాం. ఈ లేఖనముల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని, నీ పక్షంగా నిలబడ్డాను, నన్ను కూడా మీ యొక్క కృపలో బలపరుచుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయంలో చదివినప్పుడు 4 రకాలుగా మనం విన్నాం. 4 రకాలలో కూడా నోవహు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, యోబు ఉన్నాడు. మీరు గమనించాలి, ఇక్కడ వారు మట్టిగా రక్షించబడుదురు కానీ వారు కుమారులైన కుమార్తెలైన రక్షింపజాలకుందురు అని ఇక్కడ 4 రకాలుగా మనం విన్నాం. ఒకటే, ఇక్కడ నరపుత్రుడా అంటే యెహెజ్కేలు తోటి ప్రభు చెప్తున్నాడు. ప్రభు యెహెజ్కేలుతో చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు దేవుడు మాతో చెప్పమన్నాడు, మీకు చెప్పమన్నాడు. అలాగే దేవుడు యెహెజ్కేలుతో వాళ్ళతో చెప్పు, ఇశ్రాయేలీయులతో చెప్పు అని ఆయనతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ నేను చదువుతాను. మరి యెహోవా ఇలాగూ నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. నరపుత్రుడా అంటే యెహెజ్కేలు అనమాట. నరపుత్రుడా అన్నాడు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై, అమ్మా వినండి, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేస్తున్నదో వానికి నేను విరోధునై ప్రాణధారమైనను ఆహారము లేకుండా చేసి కరువు రప్పించి మనుషులను పశువులను నిర్మూలన చేస్తాను అన్నాడు. ఇప్పుడు ప్రియులారా,
విశ్వాసఘాతుకులు. గత చాలా పర్యాలు జయకుమార్ గారు హెచ్చరించడం మనం విన్నాం. విశ్వాసఘాతుకులు అంటే ఏంటి అంటే, మనము రక్షించబడ్డాం, వెండ మన కొరకే, వర్షం మన కొరకే, గాలి మన కొరకే, చలి మన కొరకే, అన్నీ మన కొరకే అనుభవిస్తున్నాం. ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు, ఆహారం ఇస్తున్నాడు, అన్నీ మనకిస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, కట్టుకుంటున్నాం, ఆహారం ఇస్తున్నాడు, తింటున్నాం, రక్షించబడ్డాం, గాలి ఇస్తున్నాడు, పీల్చుకుంటున్నాం. కనుక అన్నీ మనం అనుభవించి, అన్నీ మనము తిని, ఇవన్నీ మనం అనుభవించిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, ఆయన ఇచ్చిన మనం తింటాం, పాపాలు చేస్తాం, ఆయన ఇచ్చిన మనం తింటాం, లోకంలోని కలిసిపోతాం, ఆయన ఇచ్చిన మనం తింటాం, మన ఇష్టమైన జీవితం అనుభవించడం. దీని ఏమంటారంటే విశ్వాస ఘాతకులు అంటారు. మీరు గమనించాలి ప్రియులారా, యజ్రా గ్రంథంలో ఒక మాట ఉంది. ఒక ఆయన అంటాడు, యజ్రా గ్రంథం అంటే ఊరికనే అంటే మీకు కొంచెం అర్థమయ్యేలాగా అక్కడ ఒక మాట ఉంది చూడండి. యజ్రా గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. 4:14 యజ్రా గ్రంథంలో, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారుము గనుక రాజునకు, ఇలా చూడండి, రాజు యొక్క ఉప్పు తిన్నాము గనుక రాజునకు ఏం కలగజేయము, నష్టము రాకుండా మేము చూడవలెను అన్నాడు. ఇప్పుడు ఒక రాజ్యంలో ఉంటున్నాడు రాజు కింద, ఆయన ఉప్పు తింటున్నాం అంటే ఆయన పెట్టింది తింటున్నాం. ఇవాళ మేము బట్టలు కట్టుకుంటున్నామంటే రాజుగారు, మేము ఇల్లు కట్టుకుంటున్నామంటే రాజుగారు, మేము ఇలాగో మా కుటుంబంలో మా బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నామంటే రాజు, మా ఇలాగ అందసందాలుగా మే జీవితాలు తొలతూగుతున్నాయంటే రాజు. కనుక ఆయన ఉప్పు తిన్నవాళ్ళం కనుక మేము రాజుకి ఏం కలగజేయము, నష్టము కలగజేయుము అన్నాడు. అంటే వీళ్ళు విశ్వాసఘాతకులా, వీళ్ళు విశ్వాసఘాతకులా మీరు గమనించాలి. ఇక్కడ విశ్వాసఘాతకులు అన్నాడు. ఏ దేశములో అయితే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపం చేస్తారో వారికి నేను విరోధిని. అంటే దేవుని మాటలు వింటున్నాం, ఇక్కడ బయటికి వెళ్ళిపోతున్నాం, మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నామంటే విశ్వాసఘాతకులమే. మీరు గమనించాలి ప్రియులారా, దేవుని వాక్యానికి మనం భిన్నంగా నడవకూడదు. ఇప్పుడు మనము దేవుని యేసు ప్రభు మన సొంత రక్షకుడని రక్షించబడ్డాం, దేవుడు మనల్ని అంగీకరించాడు, ఆయన బిడ్డగా మనల్ని చేర్చుకున్నాడు. చేర్చుకున్న తరువాత మనం దేవుని సన్నిధిలో నుండి దేవుని మాటలు విని మళ్ళీ బయటకు పోయి మన ఇష్టమైన సుఖాన్ని మన బుద్ధిని ఆధారం చేసుకొని మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తే మన విశ్వాసఘాతకులు. ఆ దేశంలో విశ్వాసఘాతకులైనను నాకు ఉండిన ఎడల, వారు పాపము చేసిన వారుగా ఉండిన ఎడల నేనేం చేస్తాను, వాళ్ళకి నేను విరోధిని అన్నాడు. ఇప్పుడు వినండి, ఇంకా మీకు అర్థమయ్యేలాగా ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు యోధా బెత్లెహేము ఉంది. యోధా బెత్లెహేములో ఏమండి, మహులోను ఉన్నాడు, కిల్యోను ఉన్నాడు, ఎలెమిల్కు ఉన్నాడు, నయోమి ఉంది. ఆ యోధా బెత్లెహేములో పెద్ద పట్టణము, దాని గురించి రొట్టెలు విరిసే విల్లు అన్నారు. అంటే ప్రభు జన్మస్థలం. అది ఏ స్థలం అండి? అది అక్కడ జన్మించాడు ప్రభు, యోధా బెత్లెహేములో జన్మించాడు ప్రభు. అందుకనే దాన్ని రొట్టెలు విరిసే ఆ ప్రదేశం లేక విల్లు అంటారు. అక్కడ ఆనందం ఉంది, సంతోషం ఉంది, ఆరాధనలు ఉన్నాయి, సహోదరులు ప్రేమలు ఉన్నాయి, అక్కడ అన్ని రంగాలు ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథములో అక్కడ దేవుని ఎరగని తరం వచ్చినప్పుడు అక్కడ కొంత చిక్కు వచ్చింది. అందుకని దేవుడు ఆ ప్రదేశానికి కరువు పంపించాడు. కరువు పంపించినప్పుడు యోధా బెత్లెహేము కూడా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అందరికీ వస్తుందా? ఈ కుటుంబానికైనా చెప్పాలి, అందరికీ వస్తుంది. కరువు అనేది ప్రదేశానికి అందరికీ వస్తుంది. అయితే ప్రియులారా, వీళ్ళు ఏం చేశారంటే
నయోమి, ఎల్లెమెలకు, మహలోను, కిల్యోను పట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళని ఏమనాలి? మనం ఏమనాలి? దేవుని ఆరాధించవలసిన స్థలాన్ని విడిచిపెట్టారు, దేవుని ఆరాధించడం మానేశారు, దేవుని యొక్క సహవాసానికి దూరంగా ఉన్నారు, సహవాసానికి దూరంగా ఉన్నారు, బంధువులను విడిచిపెట్టారు, కొంత పొలం ఉంది పొలాన్ని పక్కన పెట్టి మగతాకి ఇచ్చారు. ఇవన్నీ విడిచిపెట్టేసి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అంటే మోయాబు దేశం అంటే లోకానికి వెళ్ళిపోయారు. వీళ్ళనే ఏమనాలంటే విశ్వాసఘాతుకులు అన్నారు. మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఏ దేశంలో అయితే విశ్వాసఘాతుకులు ఉంటారో ఆ దేశానికి నేను విరోధిని. అంత మాత్రమే కాదు, ఆ దేశానికి నేను కరువు పంపిస్తాను, ఆహారం లేకుండా. ఏమండి, పశువులు కానీ అక్కడ ఎవరు ఉన్నా సరే అక్కడ నేను కరువును పంపిస్తాను, నీళ్లు లేకుండా చేస్తాను, పశువులు కానీ ఏమి నాశనం అయిపోతుంది ఆ దేశం. ఆ దేశంలో నాహు కానీ, దానియేలు కానీ, యోబు కానీ ఈ ముగ్గురు ఉంటే వారు తమ నీతి ద్వారా వాళ్ళు రక్షించుకుంటారు. కానీ నేను మాత్రం ఆ దేశాన్ని మాత్రం ఏంటి ఈ ముగ్గురినే, ఆ దేశంలో ముగ్గురినే ఎందుకు రక్షిస్తాడైనా? కారణం ఏంటి? సారిసారికి ముగ్గురు 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 అనుకుంటూ వచ్చాడు 4 పర్యాయాలు. ఒకటి కరువు అన్నాడు, ఒకటేమో యుద్ధం అన్నాడు, ఒకటేమో ఉగ్రత అన్నాడు, మరొకటి ఏమన్నాడండి రౌద్రం అన్నాడు. ఇవన్నీ వచ్చిన ఆ ముగ్గురు మాత్రం ఆ దేశాల్లో ఉంటే, ఆ దేశంలో ఉంటే ఆ ముగ్గురు తమ నీతిని బట్టి రక్షించబడతారు. కానీ వారి కుమారులైనను కుమార్తెలైన రక్షించుకోలేరు అన్నాడు. ప్రియులారా గమనించండి, అసలు ఈ ముగ్గురిని ఎందుకు రక్షించుకోవాలి? ఎందుకు ఈ ముగ్గురిని రక్షించుకుంటారో? అసలు ఈ ముగ్గురు అసలు ఎలాంటి వారు, ఎలాంటి జీవితం కలిగిన వారు, వీళ్ళ గురించి మనకు తెలియాలి. నావోహు గురించి ఆయన స్పష్టంగా ఆ నావోహు పేరు పెట్టి అన్నాడు, నావోహు, దానియేలు, యోబు. ఏ దేశానికైతే నేను విరోధంగా ఉండి ఆ దేశానికి నేను కరువు పంపుతానో ఆ దేశంలో ఈ ముగ్గురు ఉంటే ఆ ముగ్గురుని రక్షిస్తాను అన్నాడు. ఆ ముగ్గురుని రక్షించడానికి కారణం ఏంటి? ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? విశ్వాసఘాతుకులు అయిపోయారు, దేవునికి విరోధులైపోయారు, దేవుడే వాళ్ళకి విరోధులైపోయారు. ప్రియులారా, ఇప్పుడు నయోమి ఒక మాట అందే, అమ్మా మీ భర్తలు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, దేవుడు నాకు ఏమయ్యాడు? దేవుడు నాకు విరోధి. నువ్వు విశ్వాసఘాతుకుడు అయినా విశ్వాసఘాతుకురాలు అయినా దేవుడు నీకేమైపోతాడో విరోధి అన్నాడు. అంటే దేవుడే మనకి విరోధి అయితే మన బాధలు, మన శ్రమలు, మన ఇబ్బందులు, మన ఆపదలు ఎవరితో మనం పంచుకోవాలి? దేవుడే మనకి విరోధి అయితే మనం ఎవరికితో ప్రార్థన చేసి మనం పలకరించాలి? ప్రభువా అంటానికి ఆయన మనకి విరోధి అయితే గనుక దేవుని పిల్లలమైన మనము విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు. విశ్వాసఘాతుకులంటే ప్రియులారా, వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వాళ్ళని రక్షించి ఎర్ర సముద్రమును దాటించి అరణ్యములో ఆకాశము నుండి మన్నా కురిపించి తాజా భోజనం వాళ్ళకి పెడుతుంటే ఒక లోయ తవ్వుకొని లోయ తవ్వి ఎవరికి తెలియకుండా ఆ గుడారములోనికి వెళ్ళిపోయి లోపల గుడారములోనికి వెళ్ళిపోయి చుట్టూ విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారంట రహస్యంగా. యెహెజ్కేలు గ్రంథం చదవండి, మీకు అర్థమవుతుంది. ఎవరికి కనపడకోకుండా రహస్యంగా లోపల భాగానికి వెళ్ళిపోయి చుట్టూరు గోడలకి విగ్రహాలు తగిలించి విగ్రహాల పూజలు చేస్తున్నారంట. ఇలా రక్షించింది ఎవరో? ఇలా నడిపించింది ఎవరో? వీళ్ళు పోషించింది ఎవరో? దేవుడు. వీళ్ళు పూజించింది ఎవరో? ఎవరు పూజిస్తున్నారు? చూడండి, చదువు 14:6 చదువు నాన్న. అదే యెహెజ్కేలు గ్రంథం 14:6 చదువు. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ఏమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు ఏమంటున్నాడండి? దేవుడు కొన్నిసార్లు కోపాన్ని అనుసుకుంటున్నాడు ప్రియుల.
మన కొరకు కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నా పిల్లలు తెలియక చేశారని కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నారు, మీరు ఇవే క్రియలు, ఏంటి క్రియలు? విగ్రహాలు పూజలు చేస్తున్నారండి వాళ్ళు. ఏమండి అసలు ఇది ఏమాత్రం ధర్మం అండి? ఆలోచన చేయాలి పిల్లలు. దేవుడు నిన్ను కనికరించి కృప చూపి, నేను అత్తోనండి, నా మాటలు రావండి, నేను ఏం మాట్లాడాలో నాకు తెలియదండి, నా సానులకు ఒక ఎవరినైనా పంపుకుని బాబు నాకు కుదరదంటే మళ్ళీ ఆయన గద్దించి అతనికి అహరోనుని తోడుగా ఇచ్చి ఐగుప్తు దేశానికి పంపిస్తే అక్కడ ఎన్నో పర్యాయాలు సూచక్రియలు మహత్కార్యములు ఎన్నో అద్భుతాలు చేసి ఏమండి ఆ రాజును ఒప్పింపజేసి వాళ్ళందరినీ ఎర్ర సముద్రంలో నుంచి బయటికి రప్పించి ఏమంటే 400 సంవత్సరాలు వాళ్ళు బట్టలు ఉతుక్కోకుండా, అన్నం వండుకోకుండా, నీళ్ళు కాసుకోకుండా, పొయ్యి పెట్టుకోకుండా పోషించిన దేవుణ్ణి మర్చిపోయి విగ్రహాలు పూజలు చేస్తున్నారంట. వీళ్ళు ఏమంటారు చెప్పండి? విశ్వాస ఘాతకులు. అంత మాత్రమే కాదు ప్రియులారా, పాపాలకు ఎగబడ్డారంట. ఇక్కడ అన్నారు చూడండి ప్రియులారా, ఏమంటున్నాడంటే నేను విరోధునై అన్నాడు. తర్వాత అన్నాడు, నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. నా దృష్టికి ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై ఉన్నదో, ఏ దేశమైతే నా దృష్టికి పాపం చేసిందో, ఏ దేశమైతే నా మాట వినుకోకుండా ఉందో ఆ దేశానికి నేను కరువు పంపిస్తాను, ఆ దేశానికి నేను విరోధిని అన్నాడు. ఆ దేశంలో 3 ఉన్నారు. నావోహు కానీ ఆ దేశంలో ఉంటే, నావోహు కానీ ఏబు కానీ దానియేలు కానీ ఉంటే వాళ్ళు రక్షించుకుంటారు. కానీ ఉన్న వాళ్ళందరినీ కూడా సర్వనాశనం అయిపోతారని చెప్పాడు ప్రియులారా. గమనించండి, దేవుని పిల్లల వంటి మనము వాక్యానికి భిన్నంగా మనం జీవించకూడదు. విశ్వాసులుగా జీవించాలి, విశ్వాసఘాతులుగా ఉండకూడదు. మనం దేవుని పిల్లలుగా మనం శలామణి అవ్వాలి, దెయ్యం పిల్లలుగా శలామణి అవ్వకూడదు. మనం రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం. ఏంటి బాప్తిసం తీసుకున్నప్పుడు మనం వాగ్దానాలు చేశాం, మా జీవితాంతకాలమును మేము దేవుల్లోనే జీవిస్తామండి అంటే ఆయన అన్నాడు. ఏమండి సంఘం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను నీకు బాప్తిసం ఇస్తున్నానని అధికారముతో బాప్తిసం తీసుకున్నాం. మనము విశ్వాసఘాతులుగా జీవిస్తామా? పాపం చేస్తున్నావా? బయటికి వెళ్ళి నువ్వు దేవుని సన్నిధిలో ఉండి మోసాలు చేస్తున్నావా? దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేస్తున్నావు? ఇల్లు కట్టుకునేటప్పుడు ముహూర్తాలు, గుమ్మాలు పెట్టుకునేటప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. విశ్వాసఘాతుకులు కదా? అలాంటి వారికి దేవుడు ఏమై ఉన్నాడో విరోధి. ప్రియులారా గమనించండి, ఇక్కడ నావోహుని గురించి 1-2 మాటలను చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు నావోహుని, దానియేలుని, యోబుని ఆయన పరిగణలోనికి తీసుకున్నాడు? ఎందుకు వాళ్ళ కాళ్ళే రక్షించుకుంటారు, వాళ్ళ కుమారులైన కుమార్తెలైన రక్షింపజాలకన్నారు? ఈ 3లో ఆయన ఏం చూశాడు? ఈ నావోహుని గురించి 4 సంగతులు మీకు చెప్పి మన ప్రభు దగ్గర సెలవు తీసుకుందామండి. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము నావోహుని గురించి. ఎందుకు నావోహుని ఆ దేశంలో విశ్వాసఘాతుకులున్న, ఆ దేశానికి కరువు వచ్చినా, ఆ దేశానికి విరోధనైనా, ఆ దేశంలో నావోహుని ఎందుకు రక్షిస్తానన్నాడు, ఎందుకు రక్షించుకోమన్నాడు? అతని నీతిని బట్టి ఆ 3 ఎందుకు రక్షిస్తున్నాడు అంటే, నావోహు ఎలాంటి వాడంట? 6-8 చదువు బాబు. అయితే నావోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. అమ్మా మీరు చూడండి, నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండేను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని ఉంది. వినండి, ఇక్కడ కొన్ని సంగతులు మనం వినాలి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆదాము మొదలుకొని ఇక్కడ చాలామంది
నోవహు దినమంత వరకు కూడా, నోవహుకు లాస్ట్ ఫైనల్లో ఆ నోవహు దినమునకు ఆ దేశంలో జనము విస్తరించారు. చాలామంది విస్తరించారు, కొంతమంది చనిపోయారు, చాలామంది విస్తరించారు. ఇక్కడ అంటున్నాడు, ప్రియులు, నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించారు. చాలామంది ఉన్నారు, జనం కిక్కిరించి ఉన్నారు. కానీ వాళ్ళకే ప్రియులరా రక్షణ లేదు. దయచేసి వినండి, జనం విస్తరించున్నారు, రక్షణ లేదు. మరి ఏముంది అంటే వాళ్ళు పాపాలకు ఎగబడుతున్నారు, బలత్కారాలకు ఎగబడుతున్నారు, అక్రమకారులు అన్నాడు. ఆ విస్తరించిన జనంలో ప్రియులారా అక్రమకారులు అన్నాడు, తర్వాత చెడిపోయిన వారు అన్నాడు, తర్వాత నెఫిలీలు అన్నాడు. ఈ కేటగిరీకి చెందినట్టు యొక్క జన విస్తరణలో నోవహు కుటుంబం ఉంది. నోవహు ఉన్నాడు. అయితే నోవహు గురించి మనం నేర్చుకోవాలంటే ఆయన గురించి మొట్టమొదటిగా ఏమని రాయబడిందంటే, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అని ఉంది. ఏం పొందాడంట? ఏమండి, దేవుని పిల్లలు దేవుని కృపను పొందాలి. అది మొట్టమొదటిగా దేవుని కృపను మనం పొందాలి. దేవుని కృప చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు పౌలు గారితో అంటాడు దేవుడు, నా కృప నీకు, ఏమంటాడండి కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 అంటాడు, 2వ పత్రికలో, నా కృప నీకు చాలు. అంటే దేవుని కృప ఉండబట్టి సంఘాలు కట్టగలిగాడు, అనేకులకు సువార్తను చెప్పగలిగినాడు. దేవుని కృప అది. దేవుని కృప లేకపోతే మేము వాక్యం చెప్పలేము, దేవుని కృప లేకపోతే సంఘం విస్తరణదు, దేవుని కృప లేకపోతే కట్టలేము, దేవుని కృప లేకపోతే బయట సువార్త కూడా ప్రకటించలేము. కానీ దేవుడు ఉండాలంటే మనకే దేవుని కృప ఉండాలి. అంటే దేవుని కృప అందరికీ ఉంటుందా? ఉండదు, ఉండదండి, అందరికీ ఉండదు. ఇప్పుడు ఆది అపొస్తలులు మొదట స్థానంలో ఉన్నప్పుడు 4వ అధ్యాయం 33 అపొస్తలుల కార్యములు 4:33 ఆయన కృప అందరి యందు అధికముగా ఉండెను అంటది మాట. అయితే అందరి పట్ల ఆయన కృప అందరి పట్ల అధికంగా ఉందంట. ఆయన కృప ఉండబట్టి ఆ రోజుల్లో నిరుపేదలు ఉన్నా కానీ అందరూ సమానంగా పంచుకున్నారు ఆస్తులు. నాకు ఎక్కువ ఉందనుకున్న ఆస్తి నేను పట్టుకే అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాను, నిరుపేదలందరూ దాన్ని పంచుకున్నారు. అందరూ సమానంగా ఉండాలి అనే ఆలోచన దేవుని కృప ఉన్నవారికి. ఇప్పుడు దేవుని కృప ఉన్నాను అనుకోండి, నిన్ను ప్రేమించగలను. దేవుని కృప ఉన్నాను అనుకోండి, నేను ఆదరించగలను. దేవుని కృప నాలో లేకపోతే నిన్ను నేను ఆదరించలేను. ఒకప్పుడు సౌలుకి దేవుని కృప ఉంది, మరొకప్పుడు సౌలుకి దేవుని కృప లేదు. ఎక్కడున్న మాట మీకు చూపిస్తాను, ఎందుకంటే వచనాలతో సహా చూపిస్తేనే మనకు అర్థమవుద్ది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15 చదువు బాబు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు ఏంటంట? నా కృప దూరమైనట్లు. చూడండి ప్రియులారా, సౌలుకి దూరమైనట్లు నా కృప నేను దావీదుకి నేను దూరము చేయను అంటున్నాడు. అంటే దేవుని కృప మనలో ఉందనుకోండి, మన జీవితాలు సగదిద్దుకోగలరు. దేవుని కృప మన మీద ఉందనుకోండి, మనం దేవుని వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు ఆయన కృప మనల్ని నడిపిస్తాడు. ప్రియుల, ఈయన దేవుని కృప పొందినవాడు. ఒకటే మీరు ఈ మాట గమనించాలి. నోవహు ఎందుకు ఆయన తప్పిస్తాడు అంటే దేవుని కృప పొందినవాడు. ఒకటి దేవుని కృపను పొందినవాడు, రెండోది నీతిపరుడు. ఎవరండి ఆయన? నోవహు ఎలాంటి వాడు? నీతిపరుడు. ఆ విస్తరణలో ఆ చెడిపోయిన మనుషుల్లో
అక్రమకారుల మధ్య, బలత్కారముగా లక్ష్యం వచ్చినట్టు జీవితాలు జీవించిన వారి మధ్య నోవహు ఎలాంటి వాడండి? నీతిపరుడు. మూడవదిగా ప్రియులారా, వారి మధ్య దేవుని వాక్యము ఎరగని వేరు మధ్య ఆయన నిందారహితుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? నిందారహితుడు. తర్వాత మీకు వివరిస్తాను ప్రియులారా. నిందారహితుడుగా ఉన్నాడు. వారి మధ్య ప్రియులారా ఎలా ఉన్నాడో తెలుసండి? దేవుని కృప పొందిన వాడుగాను, తర్వాత నీతిపరుడుగాను, నిందారహితుడుగాను వారి మధ్య నడిచేను అని ఉంది. ప్రియులారా గమనించాలి, ఇక్కడ నోవహు గురించి ఇలా రాయబడింది. మన గురించి మనం ఏమనుకుంటున్నాం? రోమపత్రిక 6వ అధ్యాయం అంటాడు మొదట్లో, కృప విస్తరించడం వలన పాపమందు నిలిచి ఉందుమా అన్నాడు. అంటే కీర్తన గ్రంథం 117 అంటాడు, దేవుని కృప ఎచ్చుగా ఉందట. అంటే అందరి పట్ల ఉందంట. అంటే కృప విస్తరించడం వల్ల పాపమందు నిలిచి ఉందమా అట్లా అనరాదు అన్నాడు. అంటే మనం ఏమంటామండి? అమ్మ ఎలాగున్నావురా, బాగున్నావంటే మనకు వచ్చే మాట ఏంటి తెలిసి? మొట్టమొదటగా దేవుని కృప వల్ల బాగానే ఉన్నా. అసలు దేవుని కృపను పొందావా నువ్వు? అది దేవుని కృపను పొందకుండా దేవుని కృపను పెట్టుకోకూడదు. నీ జీవితాన్ని బట్టి దేవుని కృప నీ దగ్గర ఉంటుంది. మనం నీతిమంతులైతే దేవుని కృపను పొందిన వాళ్ళము, మనం నిందారహితులమైతే దేవుని కృపను పొందిన వాళ్ళము. మనం నిందారహితుడుగా మనం ఈ లోకములో దేవుని అనుసరించి నడుచుకొనుచున్నామంటే అది మనకు దేవుని కృప. ఇప్పుడు కీర్తన గ్రంథం 119 కీర్తన అంటారు, నీ కృప జీవము కంటే ఎలాంటిదంట? ఉత్తమమైనది అంటాడు. దేవుని కృప చాలా ఉత్తమమైనది. ఇక్కడ దేవుని కృప ఉండబట్టే ఆ మధ్యలో లేక ఆళ్ళ మధ్యలో ఆయన నిందారహితుడుగా నడుచుకుంటున్నాడు. నిందారహితుడు అంటే ఏంటి? నిందారహితుడు అంటే ఏంటి? అతని మీద ఏ నింద లేదు. ఒకప్పుడు పాపం చేశాడు, ఇప్పుడు మంచి ఏదో చెప్తున్నాడు. ఒకప్పుడు మేమైతే పాపాలు చేశాము, దేవుని కృపను బట్టి మోసాలు చేశాము, అబద్ధాలు ఆడాము, మా మీద నిందలు ఉన్నాయి. కానీ దేవుడు ఆయన శిలువ ద్వారా నిందలు ఏం చేశాడు? కొట్టేశాడు. ఇప్పుడు మనం దేవుడు నిందారహితులుగా చేసుకున్నాడు మనల్ని. ఆయన సన్నిధిలో నిందారహితులుగా నడుచుకుంటున్నామా? విశ్వాసఘాతకులుగా నడుచుకుంటున్నామా? నోవహు నిందారహితుడు, నోవహు నీతిపరుడు, నోవహు దేవుని కృపను పొందినవాడు. అందుకని ఆ దేశంలో విశ్వాసఘాతకులైన ఆ దేశంలో నోవహున్న తన నీతిని బట్టి తనను రక్షించుకోగలడు అన్నాడు. ప్రియులారా, మనం రక్షించబడాలనుకుంటే, మనం రక్షించబడి దేవుని రాజ్యానికి వారసులముగా ఉండాలంటే మనం ఈ లోకములో దేవుని కృపను పొందిన వారముగా ఉండాలి. దేవుని కృప పొందాలి అంటే దేవుని మాట ప్రకారంగా జీవించాలి. చూడండి ప్రియులారా, చదువుదాం. 8 చదువుదాం. చూడండి. నోవహు ఈ వంశావళిదే, నోవహు నీతిపరుడును అన్నాడు. తన తరములలో నిందారహితుడు. అమ్మా, మన మీద ఏదైనా నింద ఉందా? దేవుని మందిరానికి వెళ్తాడు కానీ, లేక దేవుని మందిరానికి వెళ్తుంది కానీ బూతులాడుతుంది. దేవుని మందిరానికి వెళ్తుంది కానీ సొట్లు కాలుద్ది. దేవుని మందిరానికి వెళ్తుంది కానీ అబద్ధాలు ఆడతాడు. దేవుని మందిరానికి వెళ్తాడు కానీ మోసాలు చేస్తాడు. ఎలాంటి నిందలు మనలో ఉన్నాయా? మనం తనిఖీ చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే మనము దేవుని పిల్లలను నిందారహితులుగా జీవించాలి. అబ్రహాముతో ఒక మాట అన్నాడు, చదువు బాబు. అబ్రహాముతో మొట్టమొదటిగా దేవునిలోనికి ఆయన వచ్చినప్పుడు 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, అప్పుడు అబ్రహాం కాదు అబ్రాం ఏమంటున్నాడంటే, అబ్రాముతో ఏమంటున్నాడు? 17వ అధ్యాయం చూడు, ఆది కాండము. నేను సర్వశక్తి గల దేవుడను, అమ్మా వినండి, నా సన్నిధిలో నడుచుచు
అంతే. నువ్వు నా సన్నిధికి వచ్చావు, నా సన్నిధిలో నడుస్తున్నావు. అబ్రహాం కాదు, అప్పుడు అబ్రాం. నా సన్నిధిలో ఉన్నావు, నా మాట ద్వారాగా వచ్చావు, నా మాట మీద నమ్మకం ఉండి వచ్చావు, నన్ను నమ్మొచ్చావు గనుక నా సన్నిధిలో నువ్వు ఎలాగుండాలి? నిందారహితుడుగా ఉండు. ఎలాగున్నాం మనం? నిందారహితులుగా ఉంటున్నామా? నీతిమంతులుగా జీవించగలుగుతున్నామా? దేవుని కృపను పొందిన వారుగా ఉంటున్నామా? ప్రియులారా, గమనించాలి, దేవుని పిల్లలం. ఆనాడు ఆ దేశంలో ప్రియులారా విశ్వాసఘాతుకులైన వారు పాపము చేసి విగ్రహాలు పూజలు చేస్తుంటే దేవునికి కోపం వచ్చి ఆ దేశాన్ని నాశనం చేస్తున్న సమయంలో ఈ ముగ్గురు ఆ దేశంలో ఉంటే వాళ్ళని రక్షిస్తానన్నాడు. ఇంటికి రక్షిస్తాడు? ఊరికినే రక్షిస్తాడండి? మనం ఊరికినే మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాం అనుకోండి. దేవుని మందిరం కొత్త అలాగే వెళ్తున్నాం, పాపం చేస్తున్నాం. దేవుని మందిరం కొత్త వెళ్ళగలుగుతున్నాం, దొంగతనం చేస్తున్నాం. దేవుని మందిరం కొత్త మన ఇష్టం వచ్చినట్లుగా జీవితాలు అనుభవిస్తున్నాం. దేవుని రాజ్యంలోకి నడిపించేస్తాడా దేవుడు? దేవుని రాజ్యంలో మనకి అర్హత ఇస్తాడా దేవుడు? ఇప్పుడే ఆ పరిశుద్ధమైన పట్టణానికి మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద మనము దేవుని కృప పొందిన వారిగా ఉండాలి. దేవుని కృప ఉండాలి మనకి. దేవుని కృప మన దాని అంతటే అది రాదు ప్రియులారా. దేవుని కృప సౌలు మీదకి వచ్చింది. సౌలుని రాజుగా ఎన్నుకున్నాడు. సౌలు యొక్క పరిస్థితి తారుమారుగా ఉంది. అమాలేకులను హతం చేయమంటే చేయలేదు. ఏమండి? తర్వాత షెహును దగ్గరికి వెళ్ళాడు. షెహును మా దేశంలో ఉండడానికి వీల్లేదన్న పెద్ద మనిషి మళ్ళీ షెహును దగ్గరికి వెళ్ళాడు. సమయంలో అర్పించవలసిన బలులు ఈయన అర్పించాడు. దేవునికి విశ్వాసఘాతుకమైన పని చేశాడు కనుక సౌలుకి నా కృపను తీసినట్లుగా నేను నీకు నా కృపను తీయను అన్నాడు దావీదుకి. అంటే ఆ సౌలు మీద ఉన్న కృపను దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. ఉన్నాడంతే, కానీ దేవుని కృప ఆయనలో లేదు. దేవుని కృప ఉంటే పాపానికి పాల్పడం, దేవుని కృప ఉంటే మోసాలు చేయం, దేవుని కృప ఉంటే అబద్ధాలాడం, దేవుని కృప ఉంటే దేవునికి విశ్వాసఘాతుకులుగా ఉండం, దేవుని కృప ఉంటే నీతిని పోషించుకుంటాం, దేవుని కృప ఉంటే నిందారహితులుగా జీవిస్తాం, దేవుని కృప ఉంటే ఈ లోకంలో దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటాం. ఉందా దేవుని కృప? ప్రియులారా, దేవుని వాక్యం వింటున్నాం, పర్వాలేదు అనుకుంటున్నాం, అంతే వెళ్ళిపోతున్నాం, లోకంలో కలిసిపోతున్నాం. మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు కూడా ప్రియులారా మన ఇష్టం వచ్చినట్లుగా జీవితాలు జీవిస్తున్నాం. దేవుని చెప్పిన మాటలు మనం వింటున్నామా? ఆలోచన చేయండి ప్రియులారా. ఒక మాట చదువుదాం బాబు. ఇదిగో ఆదికాండము 6వ అధ్యాయము ఒక మాట ఏమన్నాడంటే, 5వ వచనం చదువు బాబు. 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఏంటంట ఎల్లప్పుడూ చెడ్డదనియో యెహోవా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, నరులు ఇక్కడ చూడండి ప్రియులారా, నరులు ఇక్కడ ఏమంటున్నాడంటే నరులు చెడుతనము గొప్పగా ఉంది ఈ కాలంలో. దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు ప్రియులారా, మనుషులకు చూడకపోవచ్చు, మనుషుల కన్నులకి మరుగుగా ఉండొచ్చు, కానీ రహస్యం అనేది ఏది ఆయన కంటికి మరుగైనది కాదు. నరులు చెడుతనం ప్రియులారా భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంత ఎల్లప్పుడు కేవలం చెడ్డది. అమ్మా ఒకప్పుడు, ఇప్పుడు చనిపోయాం, ప్రభులో చనిపోయిన తరువాత కూడా మన హృదయం చెడ్డదేనా? మన హృదయాలు చెడిపోనియా? చెడిపోని జీవితాలా? చెడ్డగా జీవిస్తున్నామా? చెడ్డగా మాట్లాడుతున్నామా? చెడిపోతున్నామా? ఆలోచన చేయాలి ప్రియులా. ఆ తరములో వాళ్ళ మధ్యన దేవుని కృప పొందిన వాడాయను. అమ్మా లోకంలో ఉన్నామండి, లోక పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి ప్రియులారా. మీరు గమనించాలి, లోకం ప్రియులారా చాలా బలాత్కారంగా వ్యవహారం చేస్తూ ఉంది ప్రియులారా. ఈ రోజుల్లో
కనుక ఇక్కడ అంటున్నాడు ప్రియులరా, కింద అంటున్నాడు 6 చూడండి. ఏమంటున్నాడంటే అంత ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తాను హృదయంలో నొచ్చుకుంటున్నాడంటండి. నరులను చేసినందుకు దేవుడు ఏం చేస్తున్నాడంట? హృదయంలో ఏం చేస్తున్నాడు ఆయన? బాధ అండి, బాధ. ఇప్పుడు బిడ్డలు కన్నప్పుడు బిడ్డలు మన మాట వినకపోతే తల్లిదండ్రులు ఎంత బాధ. ఒరే నిన్ను కన్నందుకు నేను సంతోషపడాలి రా బాబు, నేను ఎంత బాధను అనిపిస్తున్నాను రా, ఎన్ని నిందలు తెస్తున్నావు, ఎన్ని బాధలు, మాకు సుఖం లేదు నీకు సుఖం లేదు. నరులను దేవుడు చేసినందుకంట ఆయన హృదయంలో నొచ్చుకుంటున్నాడు ప్రియులరా. అపుస్తుల కార్యములో గ్రంథములు అయితే పొడవబడేను అన్నాడు. ఆ మాటకి ఏంటంట మూల భాషలో పొడవబడేను అంటున్నాడు. ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆయన హృదయాన్ని పొడుచుకుంటున్నాయి అంట ప్రియుల. అటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాం మనం. అమ్మా బాబు, మనం విశ్వాసఘాతులుగా ఉండకూడదు, దేవునికి మనం చెడ్డవారముగా కనబడకూడదు, దేవుని నొచ్చుకునే పనులు మనం చేయకూడదు ప్రియుల. దేవుని నమ్ముకున్నాం, ఒకప్పుడు మన ఇష్టమైన జీవితాలు జీవించాము. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల నుండి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనకి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన దేవుడు మరలా వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పటికి నువ్వు ఎలాగున్నావు? నీ బ్రతుకు ఎలాగుంది? నువ్వు నీతిమంతుడిగా జీవించగలుగుతున్నావా? నిందారహితుడిగా ఉండగలుగుతున్నావా? నీ నడక, నీ పడక ఎలాగుంది? ఆలోచన చేయాలి ప్రియులారా. నావోకుని ఆ దేశంలో, విశ్వాసఘాతుకులు ఉండే దేశంలో, పాపాలు చేసే దేశంలో నావోహు ఉండనా అతను నేను రక్షిస్తాను అన్నాడు. ఎందుకు అతను రక్షిస్తాడంటే అతడు నీతిపరుడు గనుక. ఎందుకు దేవుడు అతను రక్షిస్తాడంటే అతడు నిందారహితుడు గనుక. ఎందుకు అతను రక్షిస్తాడు అంటే ఇక్కడ అన్నాడు ప్రియులారా, ఈ తరమ వారిలో నిందారహితుడునై ఉండేను. నోహ దేవునితో కూడా నడిచినవాడు, దేవునితో నడిచినవాడు ప్రియుల, దేవునితో నడిచినవాడు. నువ్వు నీ దినచర్య దేవునితో నడుస్తున్నావా? నీ దినచర్య ఎలాగుంటుంది? ఎవరితో నడుస్తున్నావు? ఎవరితో నీ సహవాసం? ఎవరితో నీ యొక్క సంబంధాలు కలిగి ఉంటున్నావు? ఆలోచన చేశావా? నోహు దేవునితో నడుస్తూ ఉన్నాడు ప్రియుల. మనం ఎవరితో నడుస్తున్నాం ప్రియుల? దినమంతా కూడా దేవునితో మనం నడుస్తున్నామా? అమ్మా బాబు, అయ్యా, దేవుని పిల్లలం అండి మనము. విశ్వాసఘాతులుగా ఉండకూడదు మనం. ఇవాళ ఇలా ఉన్నామంటే దేవుని కృప, ఇవాళ బ్రతుకున్నామంటే ఆయన దయ. ఇవాళ దేవుడు మంచి ఆదీక్షిత దేవుడు మనకిచ్చాడంటే ఆయన ఎంత కృపగల దేవుడు మన పట్ల ఆయన చూపిస్తున్నాడు. చూడండి ప్రియుల, ఆయన పట్ల మనం ఎలా జీవిస్తున్నాం ప్రియుల. విశ్వాసఘాతుకులంటే చాలా ప్రమాదం అన్నమాట, చాలా ప్రమాదం ప్రియుల. విశ్వాసఘాతుకులుగా మనం ఉండకూడదు ప్రియుల. ఆయన ఉప్పు తినవాడు, ఆయనకి మనము విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు ప్రియులారా. ఆయన మనం చేసిన ఉపకారానికి అపకారము చేసేవారముగా మనం ఉండకూడదు ప్రియులారా. ఇవాళ చాలామంది దేవుని మందిరానికి వచ్చి వాళ్ళ ఇష్టమైన జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు ప్రియులారా. ఇవాళ దేవుని మందిరానికి వచ్చి సరైనటి అవగాహన లేకుండా బ్రతుకుతూ ఉన్నారు ప్రియులారా. దేవునంటే భయం లేదు, దేవుడంటే ప్రియులారా ఎక్కడ కూడా వారికి భక్తి లేకుండా జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. ఆదివారం దేవుని మందిరానికి వస్తే సరిపోయింది ఏంటి? కుదరదు ప్రియులారా. అయితే చూడండి కింద ఇక్కడ అంటున్నాడు 6వ అధ్యాయము 11 అంటున్నాడు, లేక 10 అంటున్నాడు. సేమ్ ఆమ్ ఈ ఎత్తును ఈ 3 కుమారులు నోహనుక నేను భూలోకము దేవుని సన్నిధిని ఏమైపోయింది చెప్పండి, చదువు బాబు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండే. దేవుని సన్నిధిని చెడిపోయింది ప్రియులారా. ఎలా చెడిపోయింది? నీ ఇష్టమైన జీవితం జీవించి దేవుని మందిరానికి వస్తున్నా, దేవుని సన్నిధిని చెరిపేస్తున్నాం ప్రియులారా. మనం ఆలోచన చేయండి. నీవు బయట నీ ఇష్టమైన జీవితాలు అనుభవించి మళ్ళీ దేవుని సన్నిధికి వస్తున్నావంటే, దేవుని సన్నిధిని చెరిపేస్తున్నావంటే, దేవుని యొక్క ప్రియుల సత్యాన్ని,
దేవుని యొక్క దేవుని యొక్క అధికారాన్ని మనం ఏం చేస్తున్నామంటే చెరిపేస్తున్నామంటే ఆయన్ని సులకన చేస్తున్నాం ప్రియుల. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలండి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా జీవించాలండి? నీ బ్రతుకు మారిందా? దేవుని వాక్యం వింటున్నప్పుడు నీ బ్రతుకు మార్చుకోవా? ఇంకా నువ్వు పాపం చేస్తున్నావా? తాగుడు తాగుతున్నావా? చుట్టలు కాలుతున్నావా? వ్యభిచారం చేస్తున్నావా? ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని సన్నిధిని చేరిపేస్తున్నావా? దేవుడు ప్రియులరా భూలోకమును చూసినప్పుడు దేవుడు లోకము దేవుని సన్నిధిని ఏం చేశారండి? చెడిపోయి ఉండేను అంటున్నాడు ప్రియుల. నిజమే, నేడు దినాలు అలాగే ఉంది ప్రియుల. బయట మన ఇష్టం వచ్చినట్టు భాగవతాలు వాడి దేవుని మందిరానికి వచ్చి ప్రియులారా దేవుని సన్నిధిని చెరిపేస్తా ఉన్నాం ప్రియులారా. దేవుని సన్నిధి అంటే ఏమనుకుంటున్నామండి మనం? ఏమండి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవమగల దేవుని సన్నిధి ఇది. ఎవరిదండి ఇది? ఎవరిది? సంఘం ఎవరిదండి? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవమగల దేవుని సంఘాన్ని మనం ఎవరమండి సరిపేయటానికి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే నన్ను పాడు చేస్తారో నేను వాడిని పాడు చేస్తానంటున్నాడు దేవుడు. నీకు తెలీదు, నాకు తెలీదు, పాడు చేసేస్తాడు దేవుడు. జాగ్రత్త. దేవుడు భూలోకమును చూసినప్పుడు ఇదిగో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. విశ్వాసఘాతుకులుగా మనం ఉంటే దేవుని సన్నిధిని చెరిపేస్తాం ప్రియుల. పాపం చేసి దేవుని మందిరానికి వస్తున్నాం, బూతులాడి దేవుని మందిరానికి వస్తున్నాం, అన్యాయాలు చేసి దేవుని మందిరానికి, మోసాలు చేసి దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరం ఏమైపోతుంది ప్రియుల? ఆయన పరిశుద్ధమైన స్థలాన్ని మనం పాడు చేసేస్తున్నాం ప్రియుల. చెరిపేస్తున్నాం మన జీవితాల ద్వారా, మనం చేస్తున్న విశ్వాసఘాతుకుల ద్వారాగా దేవుని మందిరాన్ని చెరిపేస్తా ఉన్నాం ప్రియులు. నువ్వు పాపి అయితే వచ్చి దేవుని దగ్గర కన్నీరు కార్చి మన పాపాలు ఒప్పుకున్నావు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. దేవుడు భూలోకమును చూసినప్పుడు అదేమైపోయిందంట? చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకొని ఉండిరి. ఒకటి దేవుని సన్నిధిని చెరిపేశారు, రెండవదిగా దేవుడు చూసినప్పుడు చెడిపోయి ఉంది, మూడవదిగా భూమి మీద నరులు శరీరులు తన జీవితాలని ఏం చేసుకుంటున్నారంట? చెరిపేసుకుంటున్నారంట. అందమైన జీవితాన్ని, ఈ అందమైన జీవితాన్ని చెరిపేసుకుంటున్నారు పాపము ద్వారా, అన్యాయము ద్వారా, అక్రమముల ద్వారా. పైన ఒక మాట ఉంది, చదువు బాబు. 6 అధ్యాయము ఆదికాండము 6:3. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరుమాత్రులై ఉన్నారు. ఏమండి? అక్రమ విషయములో. అక్రమం అంటే ఏంటి? అక్రమం అంటే ఏంటి? అమ్మా బాబు అయ్యా, అక్రమ విషయంలో ఒక క్రమముగా రానవలసిన మార్గంలో, క్రమముగా జీవించవలసిన జీవితములో ఏమైపోతున్నారు వాళ్ళంటే అక్రమమైపోయారు ప్రియులారా. మాటలు, చేతలు, నడక, పద్ధతి అక్రమం. నీ జీవితాన్ని క్రమముగా నడిపించుకోలేకపోతున్నాం ప్రియులారా. మన జీవితాన్ని, ఈ విలువైన జీవితాన్ని ఒక క్రమముగా నడిపించుకోలేకపోతున్నాం ప్రియులారా. ఈ శరీరం ఏది కావాలంటే దానికి బానిసలం అయిపోతున్నాం మనం. ఏది కావాలని కోరిక కలిగి ఉంటుందో ఈ శరీరము, దానికి మనము దాసులం అయిపోతూ ఉన్నాం ప్రియులారా. అక్రమ విషయాల్లో మనము ఉన్నాం ప్రియులారా. మన జీవితాన్ని ఒక క్రమముగా నడిపించుకోవాలి మనం. ఇది ఎన్నో కోరికలు కలిగి ఉంటుంది ఈ శరీరం. 1,00,000 కోరికలు ఉంటాయి ప్రియులారా. ఆ కోరికలన్నింటికి మనం దాసులం అండి. రోమపత్రికలు అంటాడు, మనం శరీరానుసారంగా నడుచుకోవడానికి మనం శరీరానికి రుణస్థులమా అన్నాడు. రోమపత్రికలో పౌలు గారు ఏమన్నాడంటే, మనం శరీరానుసారంగా నడుచుకోవడానికి మనం శరీరానికి రుణస్థులమా అన్నాడు. ఆత్మానుసారమైన జీవితంతో శరీర క్రియలను చంపండి అన్నాడు. అంతే. నువ్వు చంపపోతే అక్రమకారుడివే. నీ మాటల్లో అక్రమం ఉంటుంది, నీ చేతుల్లో అక్రమం ఉంటుంది, నువ్వు నడిచే నడకలో అక్రమం ఉంటుంది.
అందుకనే దేవుడు ఏమన్నాడంటే ప్రియులారా ఇక్కడ, అప్పుడు వారు తమ అక్రమ విషయంలో నరుమాతృలై ఉన్నారు. ప్రియులారా, అక్రమం 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 అక్రమం. ప్రభు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్తలో ప్రభు ఏమన్నాడో తెలుసండి? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి. మన పరిస్థితి ఏంటి? ఆలోచన చేయాలి. భూమి మీద ఉండగా బతుకున్నాం, మనలోనికి ఇంకెళ్ళలేదు, మనం భూమి మీద ఉన్నాం. నీ జీవితం అక్రమా? ఇంట్లో భార్య ఉండగా అక్రమైన సంబంధం, ఇంట్లో భర్త ఉండగా అక్రమైన సంబంధాలు, ఏమండి ఇంట్లో పిల్లలు అక్రమైన సంబంధాలు, ఇలాగా అక్రమైన జీవితం ప్రియులారా. ఆ రోజుల్లో ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, భూమి మీద విస్తరించినప్పుడు ఆరంభించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమారులతో చక్కని వారిని వారితో వారి ఇష్టమైన వారిని వివాహాలు చేసుకున్నారంట ప్రియులారా. అక్రమైన సంబంధాలు. ఎవరిని చేసుకున్నారంట? దేవుని పిల్లలంట నరులు కుమార్తెలను మంచివారని వారికి ఇష్టమైన వారిలను తల్లిదండ్రులు ప్రమేమీ లేకుండా వివాహాలు చేసుకున్నారంట ప్రియులారా. చదువు బాబు 2. చూసి వివాహము చేసుకొనిరి అంతు అన్నాడు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అక్రమం ప్రియులారా. క్రమం లేదు, కుటుంబంలో క్రమం లేదు, సంఘంలో క్రమం లేదు, లోకంలో క్రమం లేదు. ఎక్కడ చూసినా అక్రమం. ఆ అక్రమకారుల మధ్య నోవహు ఇలాగున్నాడండి, నిందారహితుడుగా ఉన్నాడు. అందుకనే విశ్వాసఘాతుకుల్లో ఆయన కరువు రప్పించిన ఆ దేశానికి ఏది రప్పించినా నేను నోవహును రక్షిస్తాను అన్నాడు ప్రియుల. మరి ఆ జీవితం మనకుందా? రేపొద్దన్న ప్రియులారా దేవుని రాకడికి మనం ఎత్తబడే గుంపులో ఉండగలుగుతున్నామా? ఎడవబడితే మన పరిస్థితి ఏంటి ప్రియులారా? ఎవరు మనకు దిక్కు? ఇక్కడ ఎవరు మనల్ని ఆదరిస్తారు? ఎవరు మనల్ని ఓదార్చి మనల్ని నడిపించగలిగిన వారు ఎవరండి? నువ్వు అక్రమైన విషయంలో నువ్వు పాలు పొంది దాసులుగా ఉండి పనిచేస్తే దేవునికి నువ్వు విశ్వాసఘాతుకుడు. చాలా జాగ్రత్త. అక్రమైన సంబంధాలు కానీ అక్రమైన విషయాల్లో తల దూర్చుకుంటాము కానీ మనము దేవుని బిడ్డలుగా మనం అలాంటి పనులు మనం చేస్తే దేవుడు మనల్ని ఊరుకోడు ప్రియుల. ఏం చేస్తాడో తెలుసా? నోవహు అన్నాడు, ఇదిగో వీళ్ళని నేను పుట్టించినందుకు నా మనస్సు నొచ్చుకుంటుంది కాబట్టి ఇదిగో నీవు ఓడను సిద్ధపరచుకో, 40 దినాలు ప్రసన్నమైన వర్షమును నేను కురిపిస్తాను అన్నాడు. నా ప్రియులారా, మన పరిస్థితి ఏంటి? ఆత్మరూపం కలిగి సువార్తను ప్రకటించాడు. నోవహు అందరికీ సువార్తను ప్రకటించాడు. అయ్యా ఇదిగో 40 దినాలు ప్రసన్నమైన వర్షం కురిసిపోతుంది, ఇదిగో నేను వాడిని సిద్ధపరిచిన, రండి వాళ్ళలోనికి వెక్కండి అంటే అక్రమ విషయంలో తల దూర్చారే తప్ప వాడలోనికి మాత్రం ప్రవేశం లేదు ప్రియుల. వారు విశ్వాసఘాతుకులుగా ఉన్నారే తప్ప నోవహు యొక్క సువార్తనే, ఆయన యొక్క బాధ, ఆయన యొక్క మరి బాధనే గుర్తించలేని పరిస్థితి ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో ఆయన అంటున్నాడు, లోక సువార్తలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నోవహు దినాల్లో ఉండనట్లుగా మనిషి కుమారుని దినములో కూడా ఉండును. ఆ దినాల్లో తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇచ్చుచూ ఉన్నారట. ఈ నోవహు యొక్క బాధను ఎవరు గుర్తించలేకపోయారు. అయ్యా రండి వాడని సిద్ధపరిచాను, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, 40 దినాలు ప్రసన్నమైన వర్షం కురుతుందట, ఈ వాళ్ళకు రండి అంటే హేళన చేశారు. అంటే ఈనాడు సేవకులు అంటే ఎవరికి లెక్కలేదండి. చదువులేనోళ్ళు, మోటోళ్ళు ఏదో చెబుతారు, వీళ్ళకి తెలుసా ఆ విషయాలు. ప్రియులారా గమనించండి, ప్రియులారా ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని పిల్లలు ప్రకటన చేస్తున్నాడు నోవహు, ప్రకటన నిర్లక్ష్యం చేశారు ప్రజలు. రండి వాళ్ళకు అన్నాడు. వాళ్ళు అక్రమకారులలో ఉన్నారు, అక్రమ స్థితిలో ఉన్నారు, బలాత్కారంలో ఉన్నారు. నెఫిలీలు అంటే ప్రియులారా వాళ్ళు ఏ మోజులో ఉన్నారో తెలుసండి? నరులు పిల్లలు మంచివారని చూసి వారిని వివాహాలు చేసుకుంటే విధానంలో ఉన్నారు. వారు తినుసు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇచ్చుచు సంబరంలో ఉన్నారు. కానీ నోవహుని ఎవరు పట్టించుకోలేదు ప్రియులారా.
ఈనాడు కూడా ఇక్కడ సువార్తను ప్రకటిస్తుంటే సువార్తను ఎవరు కూడా అంగీకరించట్లేదు ప్రియులరా. అలాగే చెప్తారని హేళన నవ్వులాటగా ఉంది. నీ జీవితం రేపొద్దు నవ్వులు పాలు అయిపోద్ది. జాగ్రత్త సుమా, నీ జీవితం నవ్వులు పాలు అయిపోద్ది. అదిగో చూడండి ప్రియులరా, ఆకాశం నుండి వర్షం వస్తుంది. మామూలుగా వర్షం అనుకున్నారు. తూములు పడు భూమి మీద ఉన్న తూములు పేశాడు. ఆకాశం నుండి భూమి నుండి ప్రియులరా ఎక్కడ చూసినా జలమయము. మెట్లెక్కుతుంది, నట్టింట్లోకి వస్తుంది, మంచాల మీదకి ఎక్కుతుంది నీరు, తలుపులు సరాసరికి వస్తుంది నీరు, పిల్లలు మునిగిపోతున్నారు, పరుగుల మీద వస్తూ ఉన్నారు ప్రియులారా. ఎక్కడికి వస్తున్నారండి? ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు? ఎక్కడికి వస్తున్నారండి? వాడ దగ్గరికి వస్తున్నారు ప్రియులారా. ఆయన కిటికీలో నుండి చూస్తున్నాడు. అయ్యా తాళం చెయ్యా నా దగ్గర లేదు. తాళం వేసేసి ఆయన పట్టుకుపోయాడు. అయ్యో 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 రొమ్ము కొట్టుకుంటున్నారు. అయ్యో ముక్కుల్లోంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, నోట్లోకి వెళ్ళిపోతున్నాయి, తల మునిగిపోయింది, ఫినిష్, చనిపోతున్నారు. చాలామంది చనిపోతున్నారు. ప్రియులారా, నీ పరిస్థితి అలాగ రాకుండా భూమి మీద ఉండగానే జాగ్రత్తగా చక్కదిద్దుకో. దీపం ఉండగా నీ ఇల్లు చక్కదిద్దు. నీవు బతుకున్నావు, మనమందరం బతుకున్నాం. మన విశ్వాసఘాతుకులుగా ఉండొద్దు. దేవుని కృపను పొందిన వారుగా ఉందాము. నిందారహితులుగా మనం ఉందాం. ప్రియులారా, నిందారహితులు అంటే మన మీద ఏ నింద లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ప్రియులారా, మన మీద ఏ నింద లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఒకవేళ ఏదైనా మన మీదకి నింద వచ్చినప్పుడైనా తొలగించుకునడానికి ప్రయత్నాలు చేయాలి. మన మీద ఏదైనా నిందలు ఉన్నాయా ఆలోచన చేయండి ప్రియులారా. గనక దేవుని పిల్లలు ప్రియులారా, ఆయన అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు వెళ్ళి వాళ్ళతో ఇలా చెప్పు, విశ్వాస దేశంలో విశ్వాసఘాతుకులున్నా, పాపం చేసేవారున్నా ఆ దేశానికి నేను కరువు రెప్పిస్తాను, ఆహారం లేకుండా చేస్తాను, పశువులకి గడ్డి లేకుండా చేస్తాను, పశువులు నీళ్లు తాగటానికి నీళ్లు లేకుండా చేస్తాను. ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు ఉంటే వాళ్ళని రక్షిస్తాను. ఇప్పుడు నోవహుని రక్షిస్తానన్నాడు. కారణం చెప్పండి, ఎందుకు రక్షిస్తానన్నాడు? ఆయన ఎలాంటి వాడు? ఒకటే దేవుని కృప పొందినవాడు. రెండు ప్రియులరా, ఆ దేశంలో ఆ నెఫిలీల మధ్య, అక్రమకారుల మధ్య, ఆ బలత్కారులు ఉన్న మధ్య, ఆ విస్తరించిన జనం మధ్య నిందారహితుడు. బాబు, నోవహు ఎలాంటి వాడండి? నిందారహితుడు. మూడవదిగా ప్రియులరా, ఎలాంటి వాడంట? నీతిపరుడు. దేవుడు చెప్పిన ప్రతి మాట అక్షరాలుగా చేస్తాడు ఆయన, తుంచనాడకుండా, ఏమండి రేపు అనకుండా అక్షరాలుగా ఆయన చెప్పిన ప్రతి పని. నోవహు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడను సిద్ధపరచుకో అన్నాడంతే. ఎందుకు ప్రభువా అనలేదు, వాడను సిద్ధపరిచాడు. ప్రియులారా, దేవుని మాట వినిన వాడు, ప్రియుల దేవుని మాటకు లోబడిన వాడు నోవహు. మనం దేవుని మాట వింటున్నామా? వింటున్నామా? దేవుని మాట వింటున్నామా? చెప్పండి, దేవుని మాట వింటున్నామా? దేవుని మాట వింటే మనము దేవుని పిల్లలు. అంత మాత్రమే కాదు, దేవునికి అంట వారసులం అన్నాడు. ప్రియులు, ఆఖరికి ఒక చిన్న మాట చెప్తాను చూడండి. 6వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. మొదటి, నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరితో తమకి మనసొచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అంటే దాని అర్థం ఏంటంటే బలత్కారం. ఏమంటే మీ అమ్మాయిని చేసుకుంటానండి అని పెద్దల ద్వారా కాకుండా బలత్కారం, వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా చేసేసుకుంటాం. దయచేసి స్త్రీలు ఒంటరిగా ప్రయాణం చేయొద్దు. దయచేసి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం, బలత్కారమైన పరిస్థితిలో ఉన్నాం. అక్రమైన కారులు ప్రియులారా, ఎక్కడ చూసినా భయంకరం, అచ్చులు, మానభంగాలు ప్రియులారా,
మరి వారి ఇష్టమైనట్టుగా జీవితాలు ఒప్పుకోకపోతే తగలబెడతాం, యాసిడ్ చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నారు. దేవుడు చూచి నవహు ఈ అక్రమకారులను ఉండడానికి వీలేదు, వాడు సిద్ధపరచుకోమంటే ఆయన దేవుని మాట విని వాడని సిద్ధపరచుకున్నాడు. కాబట్టి అమ్మ, 1 నావోకు దేవుని కృప పొందినవాడు, 2 నిందారహితుడు, 3 ప్రియులరా నీతిపరుడు, 4 దేవునిలో నడిచినవాడు, 5 దేవుని మాట వినినవాడు. ఈ మాటలో మన ప్రభు మనందరూ హృదయ విడికిలలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.